సో నిన్న తమన్ గారు అయితే స్టేజ్ మీద చాలా బాధపడుతూ ప్రొడ్యూసర్ని సంకనాగిపించేసి ప్రొడ్యూసర్ని చంపే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. మరి ప్రొడ్యూసర్ అనేవాడు పోతే సినిమా పరిస్థితి ఏంది, రేపొద్దున మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది, చాలామందికి ఉపాధి పోద్ది. ఆయన పర్స్పెక్టివ్లో ఆయనకున్న బాధలన్నీ ఈరోజు నిన్న బయట పెట్టడం జరిగింది. దానికి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ట్విట్టర్లో తమన్ బ్రో, ఇక మీ లోపల ఇంత బాధ ఉందన్న విషయం మాకు మీరు చెప్పేదాకా మాకు తెలియదు, బట్ ఒక గుడ్ గెస్చర్ అన్నట్టు మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని మీద మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఈరోజు పొద్దున్న మన టీ5 మూర్తి గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఒక రౌండ్ టేబుల్ లాగా పెట్టి రాజ్ కందుకూర్ గారిని, ఇంకొక ప్రొడ్యూసర్, సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్, ఆయన సినిమాలు తీయట్లేరు, ఆయనని, ఈ పూల చొక్కా గ్యాంగు, ఇంకా ఇతర ఇంకిద్దరిని పెట్టి రౌండ్ టేబుల్ క్రియేట్ చేసి సినిమాలు రివ్యూలు ఇవి చేయడం వల్ల తప్పు లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ మీమర్సు ఫేస్ మార్ఫింగ్లు చేసి, అంటే పర్సనల్గా టార్గెట్ చేసి చేయడం వల్ల ఇలా సినిమా చచ్చిపోయి వాళ్ళు కూడా చచ్చిపోయే స్థితిలో ఉన్నారు అనేది ఒక పెద్ద రౌండ్ టేబుల్ చర్చ ఒకటి చేసినారు అనమాట పొద్దున ఇందాక. ఒక విషయం అండి, క్లియర్గా మాట్లాడుకుందాం. నేను హానెస్ట్గా జనాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మాట్లాడుతాను, ఎందుకంటే దాని కింద కమెంట్లు కూడా నేను చదవలే. బట్ నేను యాజ్ అన్ ఆడియన్గా ఇప్పుడు రేపు పొద్దున నేను సినిమా తీసినా కూడా నేను జనాలను ఉద్దేశించి జనాల్ని బుర్రలో పెట్టుకొని దాని బిజినెస్ ఎంత జరుగుతుంది, ఆ బిజినెస్కి మనం ఎంత డబ్బు వెచ్చించగలం, మనం ఎంత డబ్బు పెడితే మనకి ఎంత సేఫ్ అవుతాం మనం, లేదా ఉన్న ఖర్చులన్నీ గ్రాండియరు బొచ్చు బొగడాలకు పోయి హంగు ఆర్బాటాలకు పోయి ప్రొడ్యూసర్ని ఆయనతో గుడుపుతామా ఏందనేది నేను హానెస్ట్గా అంత ఓపెన్గా మాట్లాడదలుచుకున్నా. నేను ఇది చూసే జనాలకు కూడా మరి నేను ఎంత క్లియర్గా మాట్లాడినది మీకు కూడా అర్థమవుతుంది. ఒక విషయం, ఫస్ట్ థింగ్ ఏంటంటే, రివ్యూయర్లు సోకాల్డ్ చెత్తా చెదారం అంత జరుగుతుందంటే బేసిక్గా రివ్యూ చెప్పడం వల్ల సినిమా ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది. అంటే కంప్లీట్గా ఈ రివ్యూని బేస్ చేసుకొని సినిమాని మొట్టగొడిపోయేంత స్థాయి వాడుకుంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే వీడు చెప్పిన రివ్యూ గనక జనాలు వెళ్ళి సినిమా చూసిన తర్వాత వాడి రివ్యూకి ఏకీభవించేలాగా ఉంటే పోను ఏమైపోద్ది అంటే ఆ రివ్యూల క్రేజ్ పెరిగిపోయి ఆడు మాట్లాడింది ఇక వినేసి వాడి డెసిషన్ బట్టి సినిమాకి వెళ్ళకుండా కూర్చుంటారు జనాలు. మీరు పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇప్పుడు రివ్యూస్ అనేది ఎంత ఎఫెక్ట్ చేస్తున్నారా? ఎండ్ ఆఫ్ ది డే సినిమా బాగుంటే బ్రహ్మాండంగా చూస్తారు, అది ఇదని. ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే సినిమా బాగున్నప్పుడు నీ రివ్యూ వాడికి రాంగ్ అనిపించినప్పుడు కొన్ని సినిమాలు ఫ్లూక్లో అలా నడుస్తాయి, బ్రహ్మాండంగా ఉన్నప్పుడు నడుస్తాయి. బట్ చాలా వరకు చిన్న సినిమాలు కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి రివ్యూల వల్ల జరుగుతాయి. ఎంత కాదనుకున్నా ఎక్కడో దగ్గర జరుగుతాయి. ఇక్కడ మీరు ఇండస్ట్రీ గ్రహించాల్సిన విషయాలు ఏంటంటే, ఈ యూట్యూబర్లు వచ్చే రివ్యూలు కావచ్చు, జనాల హానెస్ట్ ఒపీనియన్లు బయటపెట్టడం కావచ్చు, ఈ చెత్తా చెదారం అంతా ఎందుకు మోపోయిందంటే అండి, టీఎఫ్ఐ మీద ఉన్న ఒక నిస్సహాయ స్థితి. అంటే మీరు అంటే ఒక బాహుబలి క్రియేట్ చేశారు, బాహుబలిని రాజమౌళి అనే పర్సన్ క్రియేట్ చేసి ఇన్ని కోట్లు దాని మీద పెట్టి అంత డబల్ రిటర్న్ తీసుకొచ్చేసరికి ఇప్పుడు మీకు కూడా అన్ని డబల్ రిటర్న్ కావాలా, అంటే అన్ని డబ్బులు పెట్టి ఖచ్చితంగా మేము అంత డబల్ రిటర్న్ తీసుకొచ్చుకోవాలి అనే దురద ఎందుకు? అంటే ప్రతి సినిమా ఒక పెద్ద స్టార్ ఉన్నాడంటే ఆయనకు మినిమం 500 కోట్లు ఇస్తే కానీ ఇలా సినిమా తీయలేరా మీరు? అంటే మేము 500 కోట్లు ఉన్న బడ్జెట్ పెట్టిన సినిమా అయితేనే మేము మా స్టార్ది చూస్తామని మేము కూర్చుంటామా? ఇప్పుడు ఇలా ఎన్టీఆర్ అన్నతోటి సింహాద్రి లాంటి మాస్ సినిమా విఎఫ్ఎక్స్లు గ్రాఫిక్స్ లేకుండా ఇలా తీస్తే మేము చూసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టే స్థితిలో మేము ఉన్నాం. ఆ ఎలిమెంట్స్ పోదెంగారు మీరు అందరూ. అంటే ఆ ఎలిమెంట్స్ని వదిలేసి 300 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు అంటే మీరు డబ్బులు పెట్టడం, పోనీ అది పెట్టిందన్న కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్ లాగా మీరు రైటింగ్ బిఫోర్ రైటింగే మీరు దాన్ని ప్రాపర్గా చూసుకొని ఆ కథనం మనకి ఖచ్చితంగా జనాల్ని మెప్పిస్తుందా లేదా అనేది చూసుకోకుండా డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేసి మీరు ప్రొడ్యూసర్లు కోట్లు తగిలేసి ఇవాళ వచ్చి బయట అరిస్తే ఎవడు ఈ జనాలకి ఏం అవసరం ఇదా? ఒకప్పుడు మీడియా ప్లాట్ఫామ్ ఇంత లేదయ్యా, ఇవాళ వచ్చింది మీడియా ప్లాట్ఫామ్. సినిమా బాగుంటే
ఇదే మీడియా ప్లాట్ఫామ్ ఒక వేరే లెవెల్ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది సినిమాని. అదే రొట్టలా ఉంటే అధపాతాళానికి దొక్కే పరిస్థితి కూడా ఉంది. అంటే మీరు ఇక్కడ కరెక్ట్ చేసుకొని మేము ఖచ్చితంగా ఒక బ్లాక్ బాస్టర్ తీయాలన్న ఇంటెన్షన్ కంటే కూడా ఫ్లాప్ అయింది కాబట్టి ఇలా వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టుకొని మనం ఏడుద్దాం అన్న విషయం తప్ప ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఒకప్పుడు ఒక సెలబ్రిటీని చూడాలంటే అసలు ఆయన ఫేస్ మనకు డైరెక్ట్గా కనపడాలంటే నానా సంఖ్యలు గుడిసేవాళ్ళం. అప్పుడు మీకు ఒక వీర లెవెల్ స్టార్డమ్ ఉండేది. అసలు ఇలా ఒక స్టార్ని చూడాలంటే ఇప్పుడు ఎంతసేపు ఒక జనరల్ ఆడియన్కి. ఇప్పుడు మీ క్రేజ్ మీరే తగ్గించుకున్నారు. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. మీకున్న క్రేజ్ మీరే తగ్గించుకున్నారు. ఇప్పుడు ఇదే పుష్పరాజు ఆయన జనాల్లోకి వచ్చి చెయ్యి ఊపడం వల్లే ఇంత పెంట చేసినారు. అవునా కదా? అంటే మీ అవైలబిలిటీ ఎక్కడైతే పెరిగిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీ విలువ పడిపోతుంది. ఇంతకుముందు సీనియర్ మోస్ట్ ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఇంత అవైలబిలిటీ ఉండేదా? ఏదో అడప కొన్ని మీడియాలు ఉంటే దాంట్లో తప్ప, పొలిటికల్ దాంట్లో జాయిన్ అయినప్పుడు కూడా బయట మొహం చూపించడం తప్ప మీరు ఇచ్చినంత అవైలబిలిటీ ఎవరు ఇయ్యరు. ఇప్పుడు ఒక జస్ట్ యూట్యూబర్ గాడు వచ్చి మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేయాలంటే వాడికి చిట్క విషయం. అంటే మీరు చేసుకోవాల్సిన చెత్త అంతా చేసుకుంటున్నారు. సినిమాలో దమ్ము లేకుండా కోట్లు డబ్బులు పెట్టి జనాల జోబుల నుంచి డబ్బులు దొబ్బడానికి రెడీ ఉన్నారు. కంటెంట్ వదిలేసి డబ్బు పరంగా మీరు మాట్లాడుకొని డబ్బు పడితే ఇంత వస్తుంది అంటే మీరు 20 కోట్లు 50 కోట్లు మహా అయితే ఒక 100 కోట్లు పెట్టి, పెద్ద స్టార్ అయినా సరే 100 కోట్లు పెట్టి ఒక కమర్షియల్ సినిమా మంచిగా మీరు మాస్ ఓరియంటెడ్గా రాసుకొని మీరు తీయలేరయ్యాలా? అంటే మీ ఉద్దేశాలు అవే ఏంటంటే బాహుబలి కొట్టేసినాం, ఇక బాహుబలిని మించే తీయాలి ఏదన్నా కూడా. ప్రతిదీ బాహుబలి అయిపోద్దా? ప్రతిదీ పుష్ప అయిపోద్దా? ఇప్పుడు మీరు తీసిన తర్వాత మేము చూడలేకపోతే కదండి మీరు మాట్లాడాలి. అంటే ఈ స్టార్కి ఈ రేంజ్ క్యాల్కులేషన్సే ఉంటాయి అని ఎవరు చెప్పారు మీకు? జనాలు చెప్పారు వచ్చి? తెలీదు మీకు, అసలు దాని గురించి కూడా తెలియదు. అంటే ఇప్పుడు నేనేమంటానంటే పూరి జగన్నాథ్ అనే డైరెక్టరు ఆయన, మీరు చాలామంది సినిమాలు తీసి ఉండొచ్చు, బట్ ఆయన ఒక డైలాగ్తోనే హీరో మార్క్ అనేది వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు. మరి ఆయన సినిమాకి అయ్యే బడ్జెట్లు ఏంటి లెక్కకైతే? ఇప్పుడు అదే గజ్జి రేపు ఈ లైగర్ కావచ్చు, వీటన్నీ కూడా అంటే మీరు మారుతున్న కొద్దీ ఇలా మైండ్ సెట్లు కూడా మారుస్తూ వచ్చారు. అంటే ఇలా ఫ్లాప్ అయితే మేము ఇట్లా మాట్లాడతాం, లేకుంటే మా లెక్కలు మాకుంటాయి అనేది చాలా దరిద్రంగా ఉంది. అంటే మీరు ఇట్లా డిఫెండ్ చేసుకోవడం అనేది చాలా వరస్ట్గా ఉంది. బయట ఫ్యాన్ వార్ జరిగింది, పుష్పని మాటలు అన్నారు కాబట్టి ఇలా ఆడి పాపం ఆడికి తెలిగింది, ఇలా ఏం చేంజర్ ఏడికి పోయిందో అందరికీ తెలుసు. ఇవన్నీ చూతే మాటలు ఇవన్నీ. ఇప్పుడు ఏ ఫ్యాన్ వాళ్ళు ఎవరెవరు నెగిటివ్ చేసుకుంటే ఇలా పుష్పకి నెగిటివ్ చేయలేదా ఎవరు? ఎంతమంది మీమ్స్ చేసి, ఎంతమంది కథలు లేదు ఏం లేదు, రొట్టలా ఉంది సినిమా, ఏం సినిమా ఏం చెప్పి మాట్లాడారు. మరి ఎట్లొచ్చినాయి 1800 కోట్లు? మరి సినిమాలో దమ్ము క్యాపబిలిటీ ఉంటే ఎవడు ఆపలేడండి. మన పని మనం సరిగ్గా చేసుకొని, మీడియాని మీరు పట్టించుకొని వీళ్ళు మమ్మల్ని బతకనివ్వట్లేదు, మేము చచ్చిపోతున్నాం వీళ్ళ వల్ల అంటే మీ దగ్గర స్టఫ్ వదులుకొని మీరు మీడియా మీద పడేడుస్తున్నారు. సింపుల్. అది ఏ ఎదవకన్నా అర్థమవుతుంది. ఇలా తమన్ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా మీరు ఒక డాకు మహారాజ్కి ఇచ్చిన మ్యూజిక్ ఎలా ఉందో మేము విన్నాం, అదే గేమ్ చేంజర్కి ఇచ్చిన మ్యూజిక్ ఎలా ఉందో కూడా మేము విన్నాం, పాటలతో సహా మేము విన్నాం. దరిద్రంగా ఉంటే దరిద్రంగా ఉందని చెప్తారు కదండి. 100% క్యాల్కులేట్ చేసుకుంటే 100లో ఒక 40% ఎవరో ఇక నిజంగా యాంటీ ఫ్యాన్సే నచ్చలేదు బొకడన్నా, మిగతా 60 మంది అయితే బాగుంది అనాలి కదా. కానీ ఇక్కడ గేమ్ చేంజర్లు ఏం జరిగింది తెలుసా? 100%లో 10% బాగుందన్నారు. మీరు అన్నట్టు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, మన చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ వీళ్ళు అన్నారు 10%. మిగతా 80-90% సినిమా చెత్తలా ఉందని అన్నారు. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు అంటారు కదా, అంత తీసిపడేసేంత సినిమా కాదు, తీసిపడేసేంత సినిమా కాకపోవచ్చు అండి, కానీ అసలు చూసే విధంగా కూడా లేదు కదా. నీతులు చెప్తే ఎవడు చూస్తాడు? ఈరోజు మీరు ఎండ్ ఆఫ్ ది డే మీరు మీ బిజినెస్ పోతుందని బాధపడుతున్నారు కదా. ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమా పోయింది, మీరు ఎవరైనా బయటకు వచ్చి
నీతి నిజాయితీగా సినిమా తీస్తే మాకు ఈరోజు కాలం లేదు, ఆ గంధపు చెక్కలు గుట్కాలు తిని ఇట్లాంటి రౌడీజం సినిమాలు తీస్తేనే జనాలు చూస్తున్నారు, జనాలకు బుర్రలు లేవా, సిగ్గులు లేవా అని ఇలా మీరు మాట్లాడచ్చు. కానీ అది మాట్లాడట్లే. మా బిజినెస్ గురిసిపోతుంది, మీరు మా బిజినెస్ని చంపేస్తారు, ప్రొడ్యూసర్ అనేవాడు చచ్చిపోతారు, రేపు పొద్దున సినిమా ఇది. ప్రొడ్యూసర్ అనేవాడికే మీరు ఇజ్జతులు రెస్పెక్ట్ ఇచ్చి ఉంటే, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచించు. అంటే ప్రతి ఒక్కరూ మొన్న అనిల్ రావు ఇప్పుడు ఈ భయ్య మాట్లాడండి స్టేజ్ మీద, నేను ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ని, ఎంతమంది ఉన్నారు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఇవాళ చెప్పండి. మీరు గుండె మీద చేసుకొని ప్రొడ్యూసర్లు చూసేవాళ్ళు వాళ్ళే చెప్పండి, గుండె మీద చేసుకొని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఎవరున్నారు చెప్పండి. ఇలా వెంకటేష్ గారు లాంటి, ఇప్పుడు ఆ వెంకటేష్ గారు అన్నా కూడా మన సురేష్ బాబు గారిది ఫ్యామిలీ నుండి వాళ్ళకు ఒక బడ్జెట్ కన్సిస్టెన్సీ, వాళ్ళకు ఒక లెక్కలు ఉన్నాయి. ఇలా వెంకటేష్ గారు దిల్ రాజు గారే అన్నారు, నేను సెట్లో లేకపోయినా యాజ్ అ ప్రొడ్యూసర్గా సెట్లో లేకపోయినా వెంకటేష్ గారు ఉన్నారంటే నాకు ఒక బలం అని చెప్పి. ఎందుకంటే టైం వేస్ట్ చేయరాలు, టైం వేస్ట్ చేయరు. ఒక ప్రొడక్షన్ ఎక్కడన్నా ఒక రోజు బొక్క పడుతుందంటే దాన్ని ఎట్లా మినిమైజ్ చేసుకోవాలనేది అనిల్ రావిపూడి గారికి కానీ వెంకటేష్ గారికి కానీ ఆ సెన్స్ ఉంది వాళ్ళకి, ఆ బ్రెయిన్లోన. ఎంతమంది డైరెక్టర్లు ఆర్టిస్టులు ఇవ్వాలి అది ఫాలో అవుతున్నారు మీరు చెప్పండి. మీకు ఇప్పుడు ఇదే దిల్ రాజు గారు సంక్రాంతికి వస్తున్నాం దానికి ఎంత డబ్బులు పెట్టారు, ఇలా శంకర్ గారు చేసే సినిమాకి ఎంత డబ్బులు పెట్టారు. ఇది కేవలం మీ వైఫల్యం. మీరు పబ్లిక్ మీద పడేయవలసిన అవసరం లేదు. సినిమా రొట్టగుంటే రొట్టగుందనే చెప్తాడు ఎవడన్నా. ఇలా సంక్రాంతికి వస్తున్నాం అంత పాజిటివ్ ఉండి ఏం కాలే కదా, అది గెలిచింది. ఎంటర్టైన్మెంట్ పరంగా సంక్రాంతికి ఎలాంటి సినిమా వస్తే గెలుస్తుందో అలాంటి సినిమా వచ్చింది, గెలిచింది. మీరు గేమ్ చేంజర్ అనేది కేవలం మీరు మీ విధానాల వల్ల మీరు దాన్ని చెడదొబ్బి గట్టిగా మాట్లాడితే ఇలా రామ్ చరణ్ స్థాయిని కూడా పండబెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. 5 గంటలు ఇప్పుడు పుష్పలో ఇంక 20 నిమిషాలు ఫుటేజ్ యాడ్ చేశారు. క్లారిటీ క్లియర్గా మనం స్టార్టింగ్ పోయిన సీను ఇలా మిస్ అయిందంటే దాన్ని మనం క్లియర్గా చేసుకున్నాం. కానీ ఇలా గేమ్ చేంజర్లో మీరు 5 గంటల ఫుటేజ్ ఉంది, 2 గంటలు అంటే ఆల్మోస్ట్ ఇంకో సినిమా రేంజ్ ఫుటేజ్ మీరు కట్ చేశారంటే మీరు ఎంత వేస్టేజ్ చేసినట్టు. సో నేను ఈ విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నా. మీరు ఎవ్వరు ఈ జనాల మీద కానీ ఈ యాంటీ ఫ్యాన్స్ కానీ ఈ చెత్త అంతా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు. టీఎఫ్ఐ కనీసం వాళ్ళ సైడ్ ఇట్లా చూసి ఎలా అని ఇట్లా నెగిటివ్ చేస్తారో అనాల్సిన అవసరమే లేదు. మీ సినిమాలో దమ్ముంటే, మీరు చేసిన కంటెంట్లో దమ్ముంటే, మీ ప్రొడక్షన్ బిజినెస్ పరంగా మీరు ఎంత పెట్టాలి ఏంది మీరు క్యాల్కులేటెడ్గా మీరు చేస్తే మీరు బాగుపడతారు, టీఎఫ్ఐ బాగుపడతారు. కొత్త టాలెంట్ని తీసుకురావడానికి మీరు ప్రయత్నించండి. అంతేగాని వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇంత బడ్జెట్ ఇచ్చేద్దాం, వీళ్ళు ఎట్లా కొట్టుకుంటారో కొట్టుకొని అని మీరు గుడ్డిగా పోతే గుడ్డోళ్ళు అవుతారు, ఎడ్డోళ్ళు అవుతారు, కాళ్ళు కొట్టుకొని మంచాలు కూడా పడతారు. అది విషయం.